హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ భవానీ వార్డ్ 1997. ఈ మూవీ 2 hours 4 minutes అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ జానర్ హర్రర్ అని చూడగానే మూవీ చూడటం స్టార్ట్ చేశాను. అసలుకే ఈ ఇయర్ లో మంచి హర్రర్ మూవీ కూడా చూడలేదు. మీకు తెలిసిన మంచి హర్రర్ మూవీ కామెంట్ చేయండి గైస్, చూడడానికి ట్రై చేస్తాను. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రైటర్ రియల్ స్టోరీస్ ని రాసి పబ్లిష్ చేస్తూ ఉంటాడు. దాని భాగంలో భవానీ వార్డ్ అనే బుక్ రాస్తూ ఉంటాడు. ఆ బుక్ రాస్తుండగా చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడు? అతన్ని ఎవరు చంపేశారు? అండ్ దీనికి మన హీరోకి ఏం సంబంధం అని మనం మూవీలో చూస్తాం. ఇంకా మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 30 మినిట్స్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, నో గైస్, అడల్ట్ సీన్స్ ఉంటాయి. మూవీలో మెయిన్‌గా మాట్లాడాల్సింది యాక్టింగ్ గురించి. దరిద్రంగా ఉంది గైస్. అసలు బాలేదు గైస్. ఎవ్వరు పర్ఫెక్ట్‌గా చేయలేదు. మహా అయితే హీరోయిన్ కొంచెం బాగా చేసిందంతే. కొన్ని కొన్ని సీన్స్‌లో హీరో కొంచెం బాగా చేశాడు. అంతకు మించి ఇంకెవరు బాగా చేయలేదు. యాక్టింగ్ విషయంలో అయితే అసలెవరు పర్ఫెక్ట్‌గా చేయలేదు. ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ 5 మినిట్స్ కొంచెం బావుంటుంది గైస్. దాని తర్వాత లవ్ స్టోరీ అంటూ స్టార్ట్ చేస్తాడు. ఇంకేం అనకూడదు గానీ, రొట్ట లవ్ స్టోరీ. చూడలేమనమాట. విసుగొస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఏమన్నా గ్రిప్ ఉందా అంటే, సెకండ్ హాఫ్‌లో కూడా అంత గ్రిప్పేం ఉండదు. లాస్ట్ 30 మినిట్స్ ఏదో కొంచెం పర్లేదనిపించిందంతే. మూవీలో సీన్స్ రైటింగ్ అయితే చాలా దరిద్రంగా ఉంది. డైరెక్టర్‌కి ఎలా రాసుకోవాలో కూడా తెలీదు. నన్నడిగితే మూవీ మొత్తం ఒక 30 మినిట్స్‌లో తీసేయొచ్చు. మూవీలో మనకు తెలిసిన ఫేసెస్ కూడా ఏముండవు. మహా అయితే 2 ఆర్ 3 ఫేసెస్ ఉంటాయంతే. ఇంక అందరూ కొత్త వాళ్ళే. బట్ మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ బావుంది. కొంచెం నచ్చింది. కాన్సెప్ట్‌ని పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేసుంటే చాలా బాగుండేది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా వెరీ నార్మల్‌గా ఉన్నాయి. అక్కడక్కడ అన్‌లాజిక్ సీన్స్ కూడా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5/5.